నమస్తే అండి. రైట్. అంటే ఏం చెప్తారంటే సిబిఐకి ఇవ్వకుండా, అంటే కేంద్రాన్ని నమ్మకుండా, మిమ్మల్ని నమ్మకుండా రాష్ట్ర ప్రభుత్వమే తనకు తానుగా విజిలెన్స్ విచారణ చేపడుతుంది. ఇంకో పక్క సిజిఐకి ఇచ్చింది. ఈ కాళేశ్వరం ఈ విచారణ ఎట్లా చూస్తుంది బీజేపీ? ముందుగా వెంకట్ గారు మీకు, అట్లాగే శేషు గారికి, దేవిప్రసాద్ గారికి, కపిల్ భాయ్ దిలీప్ కుమార్ గారికి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే దిలీప్ గారు చెప్పారు, అందరూ చెప్పిందే నడ్డా గారు చెప్పారు, అమిత్ షా గారు చెప్పారు, రేవంత్ గారు చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా చెప్పారు. ఇందులో ఇది ఒక పర్సనల్ ఏటీఎంగా మారింది అన్నది. నడ్డా గారు ఏటీఎం అన్నారు, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు వీళ్ళు పర్సనల్ ఏటీఎం అంటే కేసీఆర్ గారి ఫ్యామిలీకి వారి సొంత ఫ్యామిలీ ఏటీఎం లాగా తయారైంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇందులో నుంచి డబ్బులు తీసుకోవడానికి అని చెప్పి ఒక కాళేశ్వరం ఏటీఎం అని చెప్పి ఒక క్యాంపెయిన్ కూడా రన్ చేశారు కాంగ్రెస్ వారు. అయితే 3వ తారీఖు 4వ తారీఖు 3వ తారీఖు అనుకుంటాను నవంబర్, రాహుల్ గాంధీ గారు కాళేశ్వరం వెళ్ళారు, మేడిగడ్డ వెళ్ళి అక్కడ పరిశీలించి అఫ్ కోర్స్ వారు ఈ పర్సనల్ ఏటీఎం అన్నారు. 4వ తారీఖు కాంగ్రెస్ ఒక లెటర్ రాసింది ముర్ము గారికి, సిబిఐ ఈడీ ఎంక్వైరీ వేయాలి ఇది కాళేశ్వరం అవకతవకల పైన. అది నవంబర్ 4, నవంబర్ 30కి ఎన్నికలు అయిపోయాయి, 3 రిజల్ట్స్ వచ్చాయి, 7కు ప్రమాణ స్వీకారం జరిగిపోయింది. ఈ ఎన్నికల ముందు 25 రోజుల ముందే, జస్ట్ అరౌండ్ 25-26 రోజుల ముందు విపరీతంగా నమ్మకం ఉండింది సిబిఐ మీద. అప్పటికే రాహుల్ గాంధీ గారి మీద కేసులు నడుస్తున్నాయి, సోనియా గాంధీ గారి మీద కేసులు నడుస్తున్నాయి, చిదంబరం గారి మీద కేసులు నడుస్తున్నాయి. వారు తిహార్ జైల్లో కూడా ఉన్నారు కొద్ది రోజులు. సో కార్తీ చిదంబరం, హూడా గారు హర్యానాలో, ఇవన్నీ కేసులు నడుస్తున్నాయి. ఈడీ కేసులు కానివ్వండి, సిబిఐ కేసులు కానివ్వండి. అయినా కానీ కాంగ్రెస్ వారికి ఎక్కడా కూడా నమ్మకం పోలేదు సిబిఐలో. అందుకే ఇక్కడిది బయటికి తీయాలన్నా సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. సడన్ గా ఆ సిబిఐ ఎంక్వైరీ కావాలంటే 2 విధాలుగా అవుతుందండి. ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారికి కోరితే అవుతుంది, అంటే రాష్ట్ర ప్రభుత్వం. ఇంకొకటి హైకోర్టు ఆదేశిస్తే అవుతుంది. ఆ రోజు వారు డిమాండ్ చేసినప్పుడు ఎట్లా కేసీఆర్ గారు అయితే తన మీద తాను సిబిఐ ఎంక్వైరీ చేసుకోరు కదా, దాన్ని పట్టుకుని ముఖ్యమంత్రి గారు ఎట్లాగో పర్మిషన్ ఇవ్వరని ఇప్పుడు బీజేపీని నానా మాట్లాడనొచ్చు, బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నాయని చెప్పి ఆ రోజు వారికి పూర్తి నమ్మకం విశ్వాసం ఉండింది ఆ రోజు వారికి సిబిఐ మీద. ఈ రోజు వారి చేతిలోకే అధికారం రాగానే సిబిఐ, మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సిబిఐ ఈడీ ఇవన్నీ కూడా కేంద్రం చేతుల్లో కీలు బొమ్మలు అన్నటువంటి పదజాలం వాడుతున్నారు. అది అంతకుముందు ఎవరు మాట్లాడారు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏమన్నారు? ఈడీ బోడీ మోడీ అని చెప్పి ఈరోజు అదే రాగం కాంగ్రెస్ పాడుతోంది. మరి ఈ నవంబర్ 4వ తారీఖు రోజు ఏదైతే ముర్ము గారికి లెటర్ రాశారో అక్కడికి ఈ డిసెంబర్ వచ్చేసరికి ఏం మారిందండి? 3వ తారీఖుకి ఏం మారలేదు. సిబిఐకి ఏమైనా కొత్త డైరెక్టర్ వచ్చారా? ఆ డైరెక్టర్ని కేవలం బీజేపీ ప్రధానమంత్రి గారు ఏమైనా అపాయింట్ చేశారు? అట్లా ఏముండదు. సిబిఐ డైరెక్టర్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు, జడ్జిల మీద నమ్మకం ఉందని చెప్తున్నారు కదా, చెప్తున్నారు కదా కాంగ్రెస్ వారు. మాకు నమ్మకం ఉంది, 100% నమ్మకం ఉంది. అయితే మరి సిబిఐ డైరెక్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? 3 సభ్య కమిటీ. అందులో ఎవరు ఉంటారు? ప్రధానమంత్రి మోడీ గారు, కాంగ్రెస్ లోక్సభ నాయకులు అధిర్ రంజన్ చౌదరి గారు అండ్ చంద్రచూడ్ గారు, మన ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సో ఇప్పుడు కాంగ్రెస్ కి ఒక ఓటు ఉంది, బీజేపీకి ఒక ఓటు ఉంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోయినా అసలు అపాయింట్ చేసేది ఎవరండి? ఎవరిది కీలకమైన ఓటు? చంద్రచూడ్ గారి, అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ది. మరి వారు అపాయింట్ చేసిన డైరెక్టర్ కింద సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తా అంటే ఈరోజు బీఆర్ఎస్ అంతకుముందు తీసిన రాగాలే ఈరోజు కాంగ్రెస్ తీస్తోంది. ఎందుకు అనే ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. రైట్. ఇప్పటి వరకు ఈరోజు చూడండి, ఇంకొక విషయం చూడండి, మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ మీకు మనందరికీ తెలిసిందే. సిబిఐ అయినా వాటికి ఇట్లాంటి కేసులు చూసుండొచ్చు గాక. జ్యుడిషియల్ ఎంక్వైరీ సర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్సే కానీ వీళ్ళకి ఎంత ఇచ్చినా కానీ స్టాఫ్ దగ్గర నుంచి ఇప్పుడు ఆ కమిటీ వేయడం దగ్గర నుంచి అన్ని కూడా సుదీర్ఘ కాలం తీసుకునేవి. స్టాఫ్ అపాయింట్ చేసుకోవాలి, అడ్మినిస్ట్రేటివ్ ఇది చేయాలి, మళ్ళీ వాళ్ళు ఒక దీంట్లోకి రావాలి. అండ్ సిబిఐకి ఉన్నట్లుగా పరిధి దేశం మొత్తంలో ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ఇక్కడ నుంచి లింక్లు ఏమైనా బయటికి వెళ్తే రైట్, ఎక్కడైనా రైడ్లు చేయొచ్చు, ఎవరినైనా ఇంటరాగేట్ చేయొచ్చు. అవన్నీ కూడా సిబిఐ ఈడీ లాంటి సంస్థలకి అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జ్యుడిషియల్ కమిషన్ వేస్తాము,
వేసిన తర్వాత ఎప్పటికీ కేసు అవుతుంది అని అంటున్నా. జ్యుడిషియల్ కమిషన్ వేసిన తర్వాత 1 సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా, 3 సంవత్సరాలు పడుతుందా? Yes. ఎప్పటికీ రిపోర్ట్ వస్తే దాన్ని బట్టి కేసు ఫైల్ చేస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. దిలీప్ కుమార్ గారికి తెలుసు, వారు ఎందుకంటే సివిల్ సర్వెంట్, వారు కూడా అవును 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 ఈడీ కేసు ఫైల్ చేయాలంటే ఒక్క విషయం అండి, ఈడీ ఎప్పుడు వస్తుంది రంగంలో? ఎక్కడైనా కరప్షన్ కేసు కానీ ఇతరత్ర ఏ కేసు అయినా కానీ, ఈవెన్ మర్డర్ కేసు అయినా అనుకోండి, బుక్ అయినప్పుడు అందులో నల్లధనం, బ్లాక్ మనీ ఇన్వాల్వ్ అయ్యింది. ఎవరు లంచాలు అయితే డైరెక్ట్ Right, చెక్కులు రాసి ఇన్కమ్ ట్యాక్స్ కి చెప్పి ఇయ్యరు కదా, నల్లధనం ఉంటది. ఆ ధనాన్ని తెల్లధనంగా మార్చడం అంటే వైట్ చేయడంలో ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని మనీ లాండరింగ్ అంటారు. ఎస్, మీరు ఏమంటారు కిషన్ రెడ్డి గారు? అంటే సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు అంటున్నారా? ఈడీకి ఇవ్వాలంటే కూడా వీరు ఈడీని కూడా అడిగారు. ఈడీకి సొంతంగా తను వచ్చి కేసు పెట్టడానికి ఉండదు. అవును, సిబిఐ కూడా సొంతంగా రాలేదు, ఏదర్ చీఫ్ మినిస్టర్ కానీ హైకోర్టు కానీ చెప్పాలి. ఈడీ ఏమో ఇంకొక కేసు ఆధారంగానే కేసు పెట్టగలుగుతుంది, రైట్. అందులో ఉన్న డబ్బుల విషయంలో నల్ల ధనాన్ని తెల్లగా మార్చేది. ఇప్పుడు చూడండి, మీకు సిబిఐకి ఇవ్వకపోతే ఇవ్వకపోయాం, యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది కదా, ఏసీబీ, మన రాష్ట్ర యొక్క సిబిఐ లాంటిది, ఎస్, రైట్, అవినీతి నిరోధక శాఖ. మరి దానికి ఎవరుంటారు? మన రాష్ట్ర ఐపీఎస్ ఆఫీసర్లే. అంటే పూర్తిగా మన హోంమంత్రి రేవంత్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి కమ్ హోంమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధీనంలో ఉన్న డిపార్ట్మెంట్. పోనీ ఒక ఏసీబీ కేసు అన్నా పెట్టి ఇందులో 10,000 కోట్ల ఇది అవినీతి జరిగింది అని చెప్పి కేసు పెట్టగలిగితే నెక్స్ట్ డే ఈడీ దిగుతుంది. ఇప్పుడు దిగుతుంది చేయబట్టి కేంద్రం ఏమైనా ఎక్కడైనా వస్తే ఎక్కడ విషయాలు నిజాలు బయటపడతాయో అన్న భయంతో, అంతకుముందు అదే నమ్మకంతో అడిగారు వీళ్ళు, నిజాలు బయటికి రావాలనే ఈ సిబిఐ ఈడీ ఇది కేసులు పెట్టమని చెప్పి అడిగారు ముర్ము గారిని, ప్రెసిడెంట్. అంటే అని చెప్పి కేవలం విజిలెన్స్ రైట్స్ అండి, మీకు కేసు అవ్వలేదు చూడండి ఇక్కడ కూడా. అవునండి, ఏసీబీ లాంటి దానికి కేసు అప్పచెప్పలేదు. అండ్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. ఎంక్వైరీ అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు, అది కాళేశ్వరం ఏమి ఈ రోజుతో తెగేది కాదు కదా, తెలుసు కదా. పెద్ద విషయాలు, డిజైన్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ వరకు లోపాలు ఉన్నాయన్నారు. అందులో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆ కరప్షన్ ప్రూవ్ చేసి, ఆ ప్రూఫ్లు సాధించి, ఇంటర్గేట్ చేసి, ఇవన్నీ అయితే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి ఈజీ అయ్యేది. కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి ఇవ్వకుండా ఒక హైకోర్టు న్యాయమూర్తిని ఇప్పుడు అలాట్ చేయమని చెప్పి లెటర్ రాశారు. వారు వచ్చి వారి టీంని ఏర్పరచుకుని, ఆఫీస్ ఏర్పరచుకుని, ఇదంతా చేసి ఫైళ్ళు ఒకదాని తర్వాత ఒకటి, విజిలెన్స్ రైడ్లు కూడా ఫైళ్ళ వరకేనండి. అంటున్నాను ఎందుకంటే పైసల విషయం ఉంది కాబట్టి ఎక్కడ ఈడీ వస్తుందో అని చెప్పి కేసులు మాత్రం నమోదు కావు. ఇది పరిస్థితి ఉంది. ఇప్పుడు మరి అంతకుముందు వీరు ఏం చెప్తున్నారు ఈ రోజు సిబిఐ ఈడీ విషయంలో? అంతకుముందు బీఆర్ఎస్ ఏం చెప్పిందో అదే చెప్తున్నారు ఈ రోజు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు, ప్రధానమంత్రిని కలిశారు, నిర్మలా సీతారామన్ గారిని కలిశారు, ఇతరత్ర మంత్రులను కలిశారు. వార్తలు చదివిన దాని ప్రకారం వారు ఏమంటున్నారంటే, కేంద్రము ఎవరు అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో అని చూడకుండా నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తోంది వచ్చింది. అండ్ కితాబులు కూడా ఇచ్చింది. మేము కిషన్ రెడ్డి గారు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ తూచ్, అది టైంపాస్ అంటారా, చెల్లదంటారా? సిబిఐకి ఎందుకు ఇవ్వాలి అంటారా? ఈడీకి ఎందుకు ఇవ్వాలి అంటారా? ఇది డిలే చేస్తున్నారు కావాలని అన్న అభిప్రాయం అయితే వస్తుంది. రేవంత్ రెడ్డి గారు కానీ ఇతరత్ర కేవలము కిషన్ రెడ్డి గారి మీద పర్సనల్ దూషణకు దిగి ఇదంతా కేసీఆర్ గారు చేసేవారండి. అంతకుముందు ఈడీ మోడీ అనుకుంటూ ఒక సైడ్ ఏమో మాకు అన్ని అవార్డులు కేంద్రం నుంచి వస్తున్నాయని చెప్పుకుంటూ, మళ్ళీ కేంద్రం ఏమో సిబిఐ అంతా వాళ్ళు పక్షపాత ధోరణి ఉంటది అని చెప్తూ, మళ్ళీ కిషన్ రెడ్డి గారు అంతకుముందు ప్రశ్నిస్తే కూడా చాలా దారుణమైన పదజాలం వాడడము, ఇది కేసీఆర్ గారి స్టైల్. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే అవలంబిస్తోంది. ఒక సైడ్ అసలు నిష్పక్షపాతంగా ఉంటుంది మోడీ గారి ప్రభుత్వం చెప్తుంది, నమ్మకం లేదని చెప్తూ మళ్ళీ పర్సనల్ దూషణకు దిగారు కిషన్ రెడ్డి గారి మీద ప్రశ్నిస్తే. ఇది పరిస్థితి. మరి బీఆర్ఎస్ కి కాంగ్రెస్